దయచేసి ప్రార్థన చేసుకుందాం. నందు ప్రియమైన వారులారా, మీరున్నటువంటి స్థలములలో ప్రతి వారు కూడా మాతో సహకరించి ప్రార్థించమని, ఏకీభవించమని ప్రార్థిస్తూ ప్రతి వారిని కోరుచూ ఉన్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం నుండి సంవత్సరములు, నెలలు, మా జీవితం అంతయు కూడా మీ రెక్కల క్రింద భద్రపరిచి క్షేమంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులైనటువంటి ప్రతి కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డలను, వారి కుటుంబాలను మీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాచి కాపాడి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యములను, మంచి ఆహారమును, మంచి వసతి సౌకర్యములను అనుగ్రహిస్తూ ఎన్నో రీతులుగా బిడ్డల్ని దీవించి కాపాడుచున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకనూ మాకు లాక్డౌన్ కొనసాగుతూ ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్ ఉన్నది. మా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నప్పటికీ మీ అద్భుతమైన శక్తి చేత ఎక్కడికక్కడే ప్రతి వారిని కూడా రికవర్ చేస్తున్నందుకు, ఆరోగ్యవంతులుగా కాపాడుతున్నందుకు మా దేశాన్ని, మా ప్రజలను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రజలకు, మా ప్రజల కుటుంబాలకు అందరూ కూడా బయటకు వచ్చి ఎవరు ఉద్యోగాలు వారు, ఎవరు వ్యాపారాలు వారు, ఎవరి చేతి వృత్తులు వారు చేసుకున్నటకును, ఆదాయం సంపాదించుకున్నటకును, ఆరోగ్యకరంగా క్షేమముగా సుఖముగా ఉండటకును, ప్రతి ఒక్కరూ మంచి ఆహారము, అన్న వస్త్రాలు కలిగి ఉండటకును, మీ దైవ భయము, దైవ భక్తి, మీ దైవ సన్నిధిలో ప్రతి వారు ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా దేశంలో ఇంకా నేను ఎరుగని ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రజల్లో శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, సంతోషం లేని వారికి సంతోషము, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాలను మీరు ఆదుకొనండి, ఆదరించండి, ఆశీర్వదించండి. మా దేశాన్ని పరిపాలిస్తున్న మా ప్రియులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఇంకనూ జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, తెలివినిచ్చి మీ దైవ చిత్తానుసారంగా వారిని నడిపించమని, అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారిని దీవించమని, ఆయన కూడా మీ యొక్క జ్ఞానము, దైవ భక్తి, మీ చిత్తానుసరమైన జ్ఞానంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో వైద్య సిబ్బంది వారిని ఆరోగ్య పరిరక్షణ కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగనే పోలీస్ రక్షణ శాఖ వారు ప్రజలను ఎంతో అదుపులో పెట్టి నడిపిస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య శాఖ వారు, మున్సిపాలిటీ వారు, గ్రామ పంచాయతీలు, ఇంకా ఆయా కార్పొరేషన్ వారు ప్రజల యొక్క ఆరోగ్యం కొరకు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇంకా అనేకమైన విరాళాలు ఇచ్చే దాతలు కూడా బయలుదేరి మీ కార్యక్రమాలని ఎంతో మంచిగా మరి ప్రజలు ఆరోగ్యకరంగా ఉండుటకును, క్షేమంగా ఉండుటకును కృషి చేస్తున్నారు. వారందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ దిన కార్యక్రమం అంతటిలో ఆరాధనలో ఉండి మీరు మమ్మల్ని నడిపించి మమ్మల్ని వర్ధిల్ల చేయమని, ఈరోజు వాక్యం ద్వారా మాతో, నాతో, అందరితో మాట్లాడమని, ఈ వాక్యముని ఎందరూ వినుచున్నారో, ఎన్ని ప్రాంతాల్లో వారు వింటున్నారో, వినుచున్న ప్రతి బిడ్డను వారి జీవితాల్లో వాక్యం విని అర్థం చేసుకొని, గ్రహించి, అన్వయించుకొని వారి జీవితాల్లో వాక్యానుసారంగా జీవించడానికి జాతి, మత, కుల భేదము లేకుండా ప్రతి వారిని కూడా నీ ప్రియ బిడ్డలుగా నడిపించి వాడుకోమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసు నీ స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసు నీ స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనేమో. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడ నిమ్మో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగిని చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడ నిమ్మో. మోసపోతిని దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడ నిమ్మో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెలుగు మోకమును. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెలుగు మోకమును. సందేహము లేక సంతోషించుచు, ముందుకు పరుగెత్తెదరు. సందేహము
లేక సంతోషించోచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచు విసుకాక పరుగెత్త నేర్పు. వినయముతోనే నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనిపడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుమో. లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుమో. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నిన్ను చూడ నిమ్మో. నీ మహిమ దివ్య
స్వరూపమును నిండారని చూడనిమ్మో. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఎలా గడుపుతున్నారు ఈ లాక్డౌన్ రెడ్ జోన్ టైంలో? చాలా ఇబ్బందిగా ఉంది కదా, చాలా కష్టమే. కానీ నిజంగా దేవునిలో గడిపే వారికి ఇది మంచి అవకాశం. ఈ లాక్డౌన్ రెడ్ జోన్ లేని టైంలో అయితే ఎవరిష్టానుసారంగా వాళ్ళు తిరిగేవాళ్ళు. ఈ టైంలో మన కుటుంబాలు, మన పిల్లలు, భార్యాభర్తలు, పెద్దవారైన వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి మంచి అవకాశం. చక్కగా భోంచేసి ముచ్చట్లు చెప్పుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ మీ మీ బైబిల్ గ్రంథాలని పట్టుకొని, పెద్దవారు, కుటుంబ యజమానులు, పిల్లలు, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి ఈ సమయం చాలా మంచి సమయం. కాబట్టి మీకున్నటువంటి ఈ సమయంలో తప్పనిసరిగా బైబిల్ను పూర్తి చేయాలి. దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సందేశాలు, ఎన్నో రకాలైన సందేశాలు ఉన్నాయి. దేవుని వాక్యం మనకు జీవాహారమై ఉన్నది. ఈ లోకంలో ఆయా కాలాలను బట్టి ఎన్నో రకాలైనటువంటి ఆహారాలు తింటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము ఈ లోకంలో ఉన్న ఆహార పదార్థాలన్నిటికంటే చాలా శ్రేష్టమైనది, రుచికరమైనది, చాలా విలువైనది. ఇట్టి ఆహారాన్ని మీరు అందరూ కూడా తిని ఈ జీవాహారంలో పాలు పంచుకొని మీరంతా కూడా ఎన్నో దీవెనలు పొందాలని నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, బైబిల్ చదవడమే కాకుండా చదివిన బైబిల్ను దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యము నా గురించి ఏమని దేవుడు తెలియజేస్తున్నాడు, ఇందులో ఉన్నటువంటి సందేశం ఏమిటి, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా మీరు చదివిన వాక్య భాగాన్ని ధ్యానించాలని మీకు మనం చేస్తాము. ఆ తర్వాత మోకాళ్ళని కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థించి దేవుని సన్నిధిలో సహవాసం చేయాలి. అలా చేయటం మీకు, మీ కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరం. కావున ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని వ్యర్థపరచకండి, మీ జీవితాలు వ్యర్థంగా గడపకండి. మీరు దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర మరి భక్తులందరూ గడిపి వారు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందారు. యాకోబు ఒక రాత్రి 6 గంటలు మొదలుకొని తెల్లవార్లు దేవునితో పెనుగులాడాడు. అలాగనే మార్తా మరియలు
మరియ ప్రభు పాదం మీద కూర్చొని ఆయన బోధ వింటూ ఉంది. జ్ఞాని అయిన సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతో దేవుని దగ్గర ప్రార్థించగా జ్ఞానం కావాలని ప్రార్థించాడు. స్త్రీలలో హన్నా ఆమె ప్రార్థించి ఆమె జీవితంలో ఏమైతే లోటు కలిగి ఉందో ఆ సంతాన ప్రాప్తిని పొందుకుంది. అలాగని ఇంకా ఎందరో స్త్రీలు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్నో మేలు పొందుకున్నారు. కావున ప్రియమైన సోదరి సోదరులరా, మీకు ఏ కష్టాలున్నా, మీకు ఏ సమస్యలున్నా, ఎలాంటి వ్యాధి బాధలున్నా, మీకు డాక్టర్ల వలన బాగు కాని బలహీనతలు, మందుల వల్ల నయం కానిటువంటి బలహీనతలు, జీవితంలో కోర్టుల వల్ల, జడ్జెస్ వల్ల, మనుషుల వల్ల జరిగినటువంటి పనులు నీవు దేవుని ప్రార్థిస్తే అద్భుతంగా ఆయన ఎవరికి ఏం చేయాలో, ఆయన ఎవరి జీవితంలో ఏమి అవసరమో వాటిని తప్పనిసరిగా తీరుస్తాడు, నెరవేరుస్తాడని మీకెంతో నేను ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నాను. కావున మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మీ జీవితాల్లో ఎంతో సంతృప్తిని పొందాలని, ఈ లాక్డౌన్ కార్యక్రమాల సమయంలో మీరందరూ కూడా సంతోషంగా బ్రతకాలని మీ గురించి నేను ఈ మాటలు పలుకుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సందేశం ప్రతి ఒక్కరిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏమిటి అంటే, నీవు రక్షించబడ్డావా? ఆర్ యు సేవ్డ్? నీవు రక్షింపబడితివా? రక్షణ అనేటువంటిది ప్రతి మానవునికి అవసరమైనది. ఎప్పుడు అవసరమో? ప్రమాదం వచ్చినప్పుడు అవసరం, కష్టం వచ్చినప్పుడు రక్షించేవారు కావాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే, పాపులైన వారిని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయన రావడం యొక్క ఉద్దేశం అదే. రెండవది, ఆయన రాజ్యమును పరలోకంలో స్థాపించబోచున్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన నమ్మిన వారికి ఇవ్వడానికి వచ్చాడు. అందుకని ఈ రోజున మీ స్థితి ఎలా ఉన్నది? మీరు రక్షించబడ్డారా, లేక లోకంలోనే లోకరీతిగా జీవిస్తూ ఉన్నారా? ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలనేది దేవుని ఉద్దేశం. రక్షణ అనేటువంటి దాని గురించి మీకు తెలియచేయబోతూ ఉన్నాను. రక్షణ అంటే ఆపద, కష్టము, ప్రమాదము అనేటువంటి సమయాల్లో రక్షించేవాడు కావాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి నీళ్ళల్లో పడిపోయాడు, నదిలో. ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి. అతనికి డబ్బు అవసరమా, బంగారం అవసరమా, సుఖాలు సౌఖ్యాలు కావాలా? ఆ వ్యక్తికి రక్షించేవాడు కావాలి. ఒక వ్యక్తి అగ్నిగుండంలో, అగ్ని ప్రళయంలో, అగ్ని మంటల్లో పడిపోయాడు అనుకోకుండా. ఆ వ్యక్తికి సుఖాలు కావాలా, డబ్బు కావాలా, బంగారం కావాలా, లేక ఈ లోకంలో ఆస్తిపాస్తులు కావాలా? ఆ అగ్నిలో కాలిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో అతన్ని రక్షించేవాడు కావాలి. ఈ లోకంలో అలాంటి మంటల్లో కాలిపోతున్నట్లుగా, అలాగే జలప్రళయంలో కొట్టుకుని పోతున్నట్లుగా ఈ లోకం అనేటువంటి మరి దానిలో జనాలు కొట్టుకుని పోతూ ఉన్నారే తప్ప వారు శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా జీవిస్తూ ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మానవుడుగా ఈ లోకానికి అవతరించి, ఆయన బాలుడిగా ప్రారంభమై ఆయన ఈ లోకములో ప్రజల కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనుషులను రక్షించడానికి
మనుషుల రూపంలో మనుషుడే కావాలి. అయితే ఈ లోకంలో చాలామంది చాలా రకాలైన నమ్మకాలు కలిగి చెట్లపైన, జీవరాశులపైన, జంతువులపైన, మరి పుట్టలపైన, ప్రాకే వాటిపైన, జీవము ఆత్మ లేనటువంటి వాటిపైన ఆధారపడి మూగజీవులపైన ఆధారపడతా ఉన్నారు. నిన్ను, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను, నీ యొక్క శరీరాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా ఆయన వచ్చి ఉన్నారు. అందుకు మనమంతా ఆయన కోసం ఏమిచ్చినా, ఏమి త్యాగం చేసినా కూడా మనం రుణం తీర్చలేము. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పనులు ఏమిటి అంటే, ఆయన రోగులను బాగు చేశాడు, పాపులను రక్షించాడు, పాపులను, వారి యొక్క వ్యసనాలను, వారి చెడు అలవాట్లను కూడా ఆయన అద్భుతంగా వారి జీవితాల్లో నుంచి తొలగించాడు. ఈవేళ యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి ఎందరో వారి మనసులు మార్చుకొని, వారి యొక్క వ్యసనాలను మార్చుకొని, వారి పాప అలవాట్లను మార్చుకొని యేసు ప్రభువును నమ్ముకొని పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని ఇంకా ఎంతోమంది జీవించలేకుండా ఇంకా అలాగనే పాపంలోనే కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. నాశనకరమైన గుంట అనే ఊబిలో పడినట్లుగా, ఆ గుంటలో పడి పాపంలో నుంచి రాలేనట్లుగా వారు చాలామంది త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, జోదగాళ్ళుగా, వ్యసనాపరులుగా, ఎన్నో దురలవాట్లు కలిగిన వారుగా, ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లు కలిగినటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి విడుదల ఇవ్వడానికి, వారి జీవితాల్ని మార్చడానికి, వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు చేయడానికి యేసు ప్రభువు వారి లోకానికి 2020 సంవత్సరాలకు పూర్వం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులారా, ఆ యేసుక్రీస్తు వారు లోకానికి రావడమే కాదు, ఆయన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారని గత వారాల్లో మనం వింటూ ఉన్నాం. మీరు మా వీడియోలను చూసినట్లయితే ICM యూట్యూబ్ అనేటువంటి ICM వాయిస్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ అనేటువంటి ఛానల్లో మీరు చూసినట్లయితే మా కార్యక్రమాలు ప్రతి వారం కూడా మీరు అర్థం చేసుకోగలరు. దేవుని వాక్యం మీకు క్షుణ్ణంగా, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా నిర్లక్ష్యం చేయక మీరు తప్పనిసరిగా చూసి ఈ యొక్క ఆత్మీయ సందేశాలు మీరు అర్థం చేసుకుని మీరు మీ జీవితాల్లో ఎంతో మరి ఆత్మ సంబంధులుగా మీరు జీవించాలని ఈ మాటలు మీ పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారి లోకానికి రావడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, పాపులను రక్షించాలి అని, రోగులను స్వస్థపరచాలి అని. అయితే ఈరోజు ఆయన రక్షణ మార్గం గురించి మనము తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకును, రోగులను స్వస్థపరచుటకును ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, పాపము లేని వారు ఎవరు? ఈ భూమి మీద పాపము చెయ్యని వారు ఎవరు? పాపము అనేటువంటిది లేని జనాలు ఏ ఊరిలో అయినా, ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ దేశంలోనైనా ఉన్నారా అని మనం పరిశోధిస్తే దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి వినేవారు మనసు ఇక్కడ పెట్టాలి. మీ దృష్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఇక్కడ కూడిన వారు, ఈ వాక్య సందేశాన్ని వించిన ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములను, మీ యొక్క చెవులను, మీ యొక్క దృష్టిని
దేవుని వాక్యం మీద పెట్టవలసిందిగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, పాపులు అనేవారు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపులే. అయితే ఈ పాపమునకు విరుగుడు ఎవరి ద్వారా జరుగుద్ది? ఈ పాపమును రూపుమాపడానికి పరిశుద్ధుడు కావాలి. ఒకసారి ప్రపంచం అంతా దేశాలు మనం పరిశీలించినట్టయితే మనకు ఎందరో దేవుళ్ళు కనిపిస్తున్నారు, ఎంతోమంది దేవతలు కనిపిస్తున్నారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సాధువులు మరి ఋషులు కనిపిస్తున్నారు. అలాగనే ఆయా సందర్భాల్లో సంవత్సరానికి కొన్నిసార్లు మన భక్తులు జంతువులను అనగా కోడెలను, గొర్రెలను, మేకలను, పశువులను కూడా ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో మరి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న మరి కొన్ని ప్రాంతాల్లో మనుషుల్ని కూడా నరబలులిస్తూ ఉన్నారు. అంటే మనిషి పాపము రక్తము ద్వారా శుద్ధి అవుతుంది అని మనుషుల యొక్క నమ్మకం. ఆ నమ్మకంతోనే సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వారు అనుకున్న సమయాల్లో దేవతల దగ్గరకు, దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి ఈ యొక్క బలులు అర్పిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, కోడిల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను మరి రక్షణ కలుగదు అంటూ ఉన్నాడు. మానవునికి రక్షణ ఎలా కలుగుతుంది అంటే, లోక రక్షకుడు అనేటువంటి ఒక పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు ఏంటి అని చూస్తే ప్రపంచంలో ఎవరూ కనబడడం లేదు. ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన యేసుక్రీస్తు అను రక్షకుడు. ఆ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు కూడా ఆయన కనబడినప్పుడు మనుషుడిగా కనబడ్డాడు. ఆయన రూపంలో 2 వ్యక్తిత్వాలు కనిపిస్తున్నాయి. మనుషుల దృష్టికి కనబడినప్పుడు మానవుడిగా ఉన్నాడు, ఆయన 2వ రూపంలో దేవుడిగా ఉన్నాడు. ఆయనలో 2 రూపాలు ఉన్నాయి. ఒకటి దైవ స్వరూపుడు, 2వది మానవ స్వరూపుడు. మానవులైన ఈ పాపులను రక్షించడానికి మానవుడిగా వచ్చి దైవ స్వరూపుడుగా ఉన్నటువంటి దేవాది దేవుడుగా ఉన్న ఈయన మనుషులందరి పాపముల కొరకై ఆయన బలి అయిపోయి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఈ యొక్క పాపములను ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఆ తొలగిస్తున్నటువంటి పాపులు యొక్క పాపములు తొలగిపోయి వారు శుద్ధీకరించబడతా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా శుద్ధీకరించబడడానికి యేసు రక్తము అవసరమైనది. ఆ రక్తమే ఈ రోజున ప్రతి వారు కూడా వారి పాపాలను శుద్ధి చేసి వారి రోగాల్ని తొలగించి ప్రతి వారు కూడా ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఆత్మలో రక్షణ పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్య ధ్యానంలో మనం ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు కలిగిడును? అందరికీ అర్థమైంది కదా? నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు కలిగి ఉండును? ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు రక్షించబడాలనే ఉద్దేశంతో నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోమంటున్నాడు. మార్క్స్ వార్త దయచేసి లేఖనాల్లో చూద్దాం. 7వ అధ్యాయము 21వ వచనంలో నుండి ఈ మాటలు మనం చదువుకుందాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మానవ హృదయంలో, మనుషుల హృదయాల్లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకు తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో అంటున్నాడు. అది కడిగి వేయడానికి ఈవేళ మనం
బట్టలు ఉతకడానికి సబ్బులు వాడుతున్నాం, పాత్రలు శుభ్రం చేయడానికి కొన్ని కెమికల్స్, కొన్ని డిటర్జెంట్స్, పౌడర్స్ వాడుతూ ఉన్నాం. ఇంకా ఈ లోకంలో ఆయా వస్తువులను క్లీన్ చేయడానికి తారు మచ్చలు లాంటివి, ఇంకా ఇంకా భయంకరమైన మరి డాగులు, మచ్చలు, ఇటువంటి వాటిని కడగడానికి ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం. మరి మనుషుల్లో ఉన్న పాపము అనేటువంటిది పోవడానికి, అది శుద్ధి చేయబడడానికి దానికి ఏ డిటర్జెంట్ కేకులు వాడతాం, ఏ డిటర్జెంట్ పౌడర్స్ వాడదాం? ఒకవేళ ఈ మనుషుని యొక్క పాపాలు పోవాలి అంటే దానికి సరి అయినటువంటి పదార్థం ఏంటి అంటే యేసు రక్తమే. దయచేసి మనిషి హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుగు పోవడానికి, మనుష్యుడు రక్షించబడడానికి దేవుడు తెలియచేస్తున్నాడు. అవి మనం విందాం. దయచేసి వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు ఇంకా చదువుదాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి చూసారా ఏమొస్తున్నాయండి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును ఇవన్నీ లోపల నుండి వచ్చి మనుష్యుని అపవిత్రపరచుచున్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచుచున్నాయి. ఈ విధంగా మానవుడు పాపిగా జీవిస్తున్నాడు. చూసారా, మనుషుని యొక్క హృదయంలో నుంచి ఏమొస్తున్నాయటండి? దేవుడు మనుషుల్ని ఎంతో శ్రేష్టమైన వారుగా, పరిశుద్ధులుగా చేస్తే ఈ మానవుల హృదయాల్లో నుండి వస్తున్నవి దురాలోచనలు, చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, చెడు తలంపులు. చాలా భయంకరం కదా. దేవుడు ఎంతో ప్రేమించి ఈ మానవుణ్ణి తన ప్రియకుమారునిగా చేసుకొని ఈ లోకంలో తనకు ఎంతో ఇష్టమైన బిడ్డగా మరి చేసి తను ఎలా ఉన్నాడో ఈ మానవుడు కూడా అలాగే ఉండాలని కోరుతూ ఉంటే ఈ మనుషుల్లో నుంచి ఏమొస్తున్నాయండి? దురాలోచనలు. తర్వాత జారత్వములు ఏమొస్తున్నాయి? జారత్వము అనగా చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి, లేక 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే జార కార్యాలు చేస్తున్నారు. జార కార్యాలు అంటే మరి ఇంకా పిల్లలుగానే ఉండగానే, వీళ్ళ వయసు రాకుండానే, వీళ్ళకి ఇంకా మరి ఎదుగుదల అనేటువంటిది, ఇంకా స్త్రీ అంటే, పురుషుడు అంటే ఇంకా పూర్తి అవగాహన లేకుండానే వీళ్ళు మరి చిన్న పిల్లలుగా ఉంటూనే సెక్స్ సంబంధమైన పనులు చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు మొదలు ఇక అన్ని వయసుల వారు కూడా ఈ జార కార్యాలు చేస్తూ ఉన్నారు. వివాహము కాకుండానే చిన్న పిల్లలుగా ఉంటూనే ఎన్నెన్నో విషయాలు, మరి వాళ్ళు చెడ్డ విషయాల్లో, మరి లైంగిక సంబంధం విషయాల్లో వయసు రాకుండానే, ఇంకా మెచ్యూరిటీ అనగా ఎదుగుదల లేకుండానే వాళ్ళు పాడైపోతూ ఉన్నారు. అందుకని హృదయంలో నుండి ఏమొస్తున్నాయట? దురాలోచనలు, జారత్వములు. ఇంకా దయచేసి చదువుదాం. దురాలోచనలు, జారత్వములు. తర్వాత చూసారా, ఎందరో దొంగతనాలు చేస్తా ఉన్నారు. ఎన్నో రకాలైన దొంగతనాలు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు, బయట వాళ్ళ దగ్గర దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అనేక అవకాశాలు దొరికినప్పుడు దొంగతనాలు చేస్తున్నారు. నెక్స్ట్ చూసారా, మనుషులు నరహత్యలు చేస్తున్నారు. నరహత్య అనగా మనుషులను చంపుట. మనుషులను చంపడము అనేటువంటిది కత్తుల ద్వారా, విష పదార్థాల ద్వారా, ఇంకా ఎన్నో రకాలైన మారణ ఆయుధాల ద్వారా మనుషులు చంపుతూ ఉంటే, కొందరు మాటలతోనే మనుషులు చంపుతూ ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చదువుదాం. చూడండి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి దేవుడు భార్యను, భర్తను అనుగ్రహిస్తుంటే
మళ్ళీ ఈ యొక్క స్త్రీ లేక పురుషులు వాళ్ళు వేరు వేరు వ్యక్తులతో మరి లైంగిక సంబంధాలను ఏర్పాటు చేసుకుని వారు చెడు జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఇంకా చదువుదాం. లోభము అనగా పిసినితనం. వాళ్ళు తినవలసిన విధంగా తినరు, కట్టవలసిన విధంగా కట్టరు, అనుభవించవలసినగా అనుభవించరు. చాలామంది డబ్బును కూడబెడతా ఉంటారు. ఆ డబ్బును చాలామందికి వడ్డీలు పెంచుతూ ఉంటారు. కొంతమంది ఆ డబ్బును వాళ్ళు తినరు, కూడబెడతా ఉంటారు. కూడబెట్టి ఒకేసారి దొంగ వాడుకో, లేక అప్పులు వాడుకో, లేక ఎత్తుకుపోయే వాళ్ళకు ఇచ్చి, అలాగని ఏ విధమైనటువంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఆ యొక్క డబ్బును వాళ్ళు సంపాదించిన సంపదను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీవు ఎంత సంపాదించినా, ఎంత ఆదాయం ఉన్నా వాటిని సుఖంగా తినాలి, సంతోషంగా బ్రతకాలి. అంతేగాని నీవు ఈ రోజున సమృద్ధిగా తినకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు సరిగా పెంచకపోతే, నీ పిల్లలకు నువ్వు సరిగా పెట్టి పోషించకపోతే వాటిని వేరొకరు వచ్చి అనుభవిస్తారు. చూసారా? దురాలోచనలు, జారత్వములు, ఇంకా లోభములు, వ్యభిచారములు, నరహత్యలు, దొంగతనములు, చెడుతనములు. ప్రియులారా, మనుషుల హృదయాలు చెడిపోయి ఉన్నాయి. మనుషుల హృదయాల్లో మంచి కనబడడం లేదు. వారి యొక్క మంచితనం అనేటువంటిది ఎలాగ అర్థమవుతుందంటే వారి యొక్క మాట ద్వారా, వారి స్వభావం ద్వారా వారు ఎలా ఉన్నారు, ఏ రకంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. వారు మాట మాట్లాడినప్పుడే ఎంతో మనకి బాధ కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట మాట్లాడినప్పుడే మనకి ఎంతో కోపం వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ హృదయం ఎంత చెడిపోయిందో వాళ్ళ మాటల్లోనూ, వాళ్ళ యొక్క చూపుల్లోనూ, వాళ్ళ ప్రవర్తనలోనూ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా ఈ విషయాలు గమనించండి. ఇవన్నీ కూడా హృదయంలో నుండి బయటికి వచ్చి మనుష్యుల్ని చెరిపివేస్తూ ఉన్నాయి, మనుషుల యొక్క జీవితాల్ని పాడు చేస్తూ ఉన్నాయి. అలాంటిది యేసుక్రీస్తు వారు వీటన్నిటిని కూడా తీసివేసి ఆయన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క చదవబడినటువంటి మార్క్స్ వార్తలో చదివిన ఈ యొక్క లోపల నుండి, అనగా మనుష్య హృదయంలో నుండి వస్తున్న ఈ విషయాలు ఎన్నంటే 13 సంగతులు అక్కడ రాయబడ్డాయి. అలాగే ఇంకా గలతీ పత్రికలో మనం చూసినట్లయితే, గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి అక్కడ కూడా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వములు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా ఇవి శరీర కార్యములని హృదయంలో నుండి వచ్చి మనుష్యులను అపవిత్రపరుస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఈ కార్యాలన్నీ కూడా తొలగించి ఆ వ్యక్తిని తన ప్రియమైన కుమారుడిగా సిద్ధపరిచి ఈ భూలోకములో ఒక యేసును పోలిన వ్యక్తిగా, పరిశుద్ధినిగా, నీతిమంతునిగా, రక్షించబడిన వ్యక్తిగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో యేసు ప్రభువారు వచ్చారు. ఈవేళ సమాజంలో మనం చూస్తే సారా కొట్లు ఉన్నాయి, బ్రాందీ షాపులు ఉన్నాయి. త్రాగుబోతులను ఎవరైనా మార్చగలుగుతున్నారా? ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్లు కూడా బయలుదేరి వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎడిక్షన్ కిల్లర్ అనేటువంటి మందు ఇచ్చి మేము ఎడిక్ట్ అయినటువంటి వారిని మేము మంచి వ్యక్తులుగా మారుస్తాం అంటున్నారు. అందరినీ ఎవరు మార్చగలుగుతున్నారు? యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన మార్చగలుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున ప్రతి వ్యక్తులు అనేకమైనటువంటి పాపములు చేయుచున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దుతా ఉన్నాడు. అందుకని నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకో. ఎలా కడుక్కోవాలి?
మీకు ముందుగానే చెప్పాను, యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, పాపము లేనివాడు. ఆయన మరి దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి పంపించబడి ఆయన మనందరి యొక్క పాపదోషాలని కడిగి వేయడానికి ఆయన శిలువ రక్తమును, ఆయన రక్తమును శిలువలో ఆయన కార్చి ఉన్నాడు. ఆయన కార్చిన రక్తమే మనందరి పాపములకు, దోషములకు మరి శుద్ధ అవుతా ఉంది. కనుక ప్రతి వ్యక్తులు కూడా ఎవరైతే ఆ యొక్క ప్రభువుని మరి విశ్వసిస్తారో, ఆ ప్రభు రక్షణ అనగా వారి జీవితంలో ప్రభు యొక్క మాటలు విని ఆ పాపమును విడిచిపెట్టడానికి అంగీకరిస్తారో, నిర్ణయం చేసుకుంటారో, అట్టి వారిని ప్రభు వారు రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఏమిటి అంటే, మరి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో రాయబడి ఉంది, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. గమనిస్తున్నారండి, యేసు ప్రభువారు ఇతరుల చేత సేవ చేయించుకోవడానికి రాలేదు. ఆయన సేవ చేయడానికే, పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చాను. అందుకని యేసు ప్రభువారు తను మానవులలో మానవుడిగా కనబడుతున్నాడు, దేవుడుగా ఆయన ప్రాణం ఇచ్చుట ద్వారా, ఆయన 3వ రోజున తిరిగి లేచుట ద్వారా ఆయన జీవము గలవాడని, ఆయన దేవుడని, ఆయన సృష్టికర్తని అందరికీ ఆయన రుజువు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చారు. యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన దినాల్లో ఆయన సుకారు అనేటువంటి ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో ఒక బావి ఉన్నది. ఆయన ఎండవేళ సమయంలో ఆయన ఆ బావి వద్దకు వెళ్ళడం జరిగింది. యేసు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి వెళ్ళారు. మీరు ఊరిలోనికి వెళ్ళి ఏమైనా ఆహారం తీసుకుని రండి, నేను ఇక్కడ అలసట తీర్చుకుంటానని చెప్పి ఆయన బావి వద్ద కూర్చున్నారు. ఈ లోపల ఒక స్త్రీ, సమరయ స్త్రీ అనే ఆమె ఆ యొక్క స్థలానికి రావడం జరిగింది. ఆ వచ్చిన స్త్రీ ఆమె వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో యేసు ప్రభువారు అడుగుతున్నారు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగారు. అప్పుడు ఆమె, ఈయన సమరయుడు కదా, ఈయన యూదుడు కదా, సమరయులమైన మరి తక్కువగా మేము వారి ముందు చిన్న చూపు చూడబడేటువంటి వారం కదా, మమ్మల్ని దాహాన్ని నీళ్ళు అడుగుతున్నారు ఏమిటి అని ఆమె మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతున్న సమయంలో ప్రభు అన్నారు, నీవిచ్చే నీళ్లు త్రాగే వారు ఎప్పుడూ దప్పికొంటారు, నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగేవారు ఎప్పుడూ దప్పికొనరు, నా యొద్ద జీవజలం ఉన్నది అని ప్రభువు చెప్పారు. ఆమె సంభాషణలో వింటూ ఉండగా, నీ దగ్గర చేదుకొనుటకు చేదగాని ఏమీ లేదు కదా, నీవు ఎలాగిస్తావు, నా యొద్ద జీవజలం ఉంది, ఆ జీవజలాన్ని నీకు ఇస్తానని చెప్పినప్పుడు, అయితే ఆ జలం నాకు కావాలి అని ఆమె ప్రశ్నించింది. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, అయితే నీ భర్తలు నీ భర్తను తీసుకురా అని చెప్పి ప్రభు అడిగారు. ఆమె నాకు పెళ్లి కాలేదు, నాకు భర్త లేడు అని చెప్పింది. అప్పుడు ఆయన ఆమె రహస్య జీవితాన్ని బయటపెడుతున్నారు. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, నువ్వు పెళ్ళి అవ్వలేదు, నీకు భర్త లేడు అంటున్నావు, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆమె వెంటనే, అయితే నీవు ప్రవక్తవా అని ఆమె అడిగింది. అడిగినప్పుడు వెంటనే ఆమె యొక్క రహస్య పాపాన్ని బయటపెట్టినందుకు ఆమె వెంటనే ఆయన పాదముల మీద పడి, నీవు ఒప్పుకున్నావు గనుక నీ జీవితాన్ని నేను రక్షిస్తానని ప్రభువారు
ఆమె జీవితాన్ని రక్షించడం జరిగింది. ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ఆమె పాపపు యొక్క స్వభావము, పాపం యొక్క గుణాలను ప్రభువారు బయట పెట్టారు. పెట్టి ఆనాటి నుంచి ఆమె మరి తన పాపపు కడవను, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క పాపపు కుండను తను విడిచిపెట్టి ఆమె బయలుదేరి ఆమె పరిసర ప్రాంతాల్లో ఆమె అందరికీ చాటుతోంది. ఏమనంటే, నేను పాపము చేసిన పాపములను బయట పెట్టిన మెస్సియా వచ్చాడు, ఆ మెస్సియను, ఆ రక్షకుడు మీకు చూపిస్తాను, దయచేసి రండి అని చెప్పినప్పుడు ఆ మాటలు వింటున్నటువంటి మరి గ్రామస్తులు, ఆ పరిసర ప్రాంతాల వారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అనేక మంది రక్షణ పొందడం జరిగింది. ఆమె కూడా మరి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆమె పరిశుద్ధురాలుగా జీవించి యేసు ప్రభువారిని వెంబడించింది. ఆ విధంగా యేసు ప్రభువారి లోకంలో అనేకమైన పాపులను రక్షించారు. అలాగే యేసు ప్రభువారు ఇంకా చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్లుప్తంగా త్వరగా నేను చెప్పి నేను ముగిస్తాను. రెండవదిగా మరి మంచి సమరయుడు అనేటువంటి వ్యక్తిగా ప్రభువారు ఏం చేశారంటే, ఒక ప్రాంతంలో యెరూషలేము నుండి యెరికో అనేటువంటి పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కుకున్నాడు. యేసు ప్రభువారు మాటి మాటికి చెప్పాడు, రే బాబు, యెరూషలేములోనే ఉండాలి తప్ప నీవు యెరికో అనే ప్రాంతానికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళినట్లయితే దొంగోళ్ళు నిన్ను చాలా బాధ పెడతారా, నీవు వెళ్ళకూడదని చెప్తే వాడు మానవ స్వభావము, చెడు స్వభావము, మనిషి హృదయమే దురాలోచనలతో, దుష్ట తలంపులతో ఉన్నటువంటి హృదయం కనుక అలా చెడిపోయినటువంటి ఆ మానవుడు ఎంత చెప్పినా హద్దులో ఉండలేడు. అయితే గమనించండి, ఆ వ్యక్తి కూడా వాడు యెరూషలేములో ఉండక యెరికో అనేటువంటి ఆ శాపగ్రస్తమైన ఊరికి వెళ్ళిపోతా ఉన్నాడు. అలా వెళుతున్న సమయంలో దొంగలు అతను కొట్టి, అతన్ని బాధ పెట్టి, అతని యొద్ద ఉన్నటువంటి వస్తువులు, అతని యొద్ద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క మరి ఆభరణములు, విలువైనటువంటి నగదు అన్నిటినీ కూడా దోచుకుని, అతని యొద్ద ఉన్న డబ్బును, ఇంకా విలువైన వస్తువులు ఏమైతే ఉన్నావో అన్నిటినీ కూడా దోచుకుని అతన్ని చితకబాది కొర ప్రాణముతో అతన్ని తుప్పల్లో పడేసి వెళ్ళిపోయాడు. రాత్రి నుండి తెల్లవార్లు ఆ విధంగా బాధపడుతున్నాడు. వచ్చే ప్రాణం, పోయే ప్రాణం. ఇలా బాధపడుతున్న సమయంలో ఆ దారిని యాజకుడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ప్రజలు కూడా ఉదయం నుంచి ఆ తుప్పల్లో పడి ఉన్న మనిషిని చూసి అందరూ అయ్యో బాబు, అయ్యో పాపం, అయ్యో బాబోయ్ అనేవారే తప్ప బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, చాలా కష్టంలో ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు అనేవారే తప్ప ఎవ్వరూ కూడా ఆ వ్యక్తిని చూసి దయతలిచేవారు, ఆ వ్యక్తిని కష్టంలో ఆదుకునేవాళ్ళు లేరు. ఆ మార్గంలో యాజకుడు ఒక ఆయన వెళుతున్నాడు. యాజకుడు వెళుతూ అతను కూడా చూసి దగ్గరికి వెళితే ఈ బాధ్యత నాకు అంటుకుంటుందేమో, నేను దగ్గరికి వెళ్ళి చూసి అతనికి కష్టం తీర్చాలేమో అని ప్రక్కగా వెళ్ళిపోయాడు. అదే మార్గంలో అనేక మంది ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు. రెండవసారి లేవీయుడు అనే ఒక వ్యక్తి, ఆయన కూడా ఒక దైవజనుడు, ఆయన ఒక పూజారి, మరి ఆ ప్రత్యక్ష గుడారానికి ఒక యాజకుడు అయ్యుండి ఆయన ఏం చేశాడంటే, ఆయన కూడా చూసి ఆలకించి ఆయన కూడా ప్రక్కగా ఆ కష్టంలో ఉన్న వ్యక్తిని చూడకుండా, పట్టించుకోకుండా ప్రక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మూడవసారి మరొక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరు అంటే మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు అంటే ఎవరంటే, ఆయన ఒక గాడిద మీద ప్రయాణం చేసి వస్తూ ఆయన సరిగా ఆ యొక్క తుప్పల్లో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి అతను జాలిపడి, కనికరపడి, అతని మీద దయ చూపించి అతడు దగ్గరికి వచ్చి, అందరూ చూస్తున్నారు తప్ప దూరంగా ఉండి ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోవడం లేదు. ఈ మంచి సమరయుడు అనే వ్యక్తి అయితే మాత్రం వచ్చి ఆ తుప్పల్లోనికి వెళ్ళిపోయి అతని యొక్క బాధలు పడినటువంటి ఆ కొర ప్రాణంతో, వచ్చే ప్రాణం పోయే ప్రాణం ఉన్నట్టుగా ఉన్న వ్యక్తితో అతను జాలిపడి, కనికరపడి,
అతన్ని ముద్దు పెట్టుకొని ఆ యొక్క తుప్పల్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చి ఆ యొక్క రక్తమును కడిగి గాయాలను శుద్ధి చేసి ఆయన తైలంతో వాటిని మరి శుభ్రముగా మందు పెట్టి ఆయన పూటకూళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిని ఎంతగానో ఆదరించినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని, ఆమె పాపాత్మురాలైన స్త్రీని ఆయన రక్షించాడు. ఇప్పుడు దొంగల చేతిలో చిక్కుకొని అన్నీ దోచబడి ఆఖరుగా ప్రాణంతో ఉన్నటువంటి ఆ యొక్క వచ్చే ప్రాణం పోయే ప్రాణంతో ఉన్న వ్యక్తిని చేరదీసి ఆదరించి ఆ వ్యక్తిని తను పూటకూళ్ళవాని ఇంటికి చేర్చాడు. పూటకూళ్ళవాని ఇల్లు అనగా దేవుని సహవాసము, దేవుని సన్నిధి. ఆ విధంగా చేసి అతడు ఇంకా చేసిన పనులు ఏమిటి అంటే, మరి ఆయన చనిపోతున్న సమయంలో కూడా మరి ఇద్దరు యేసు ప్రభువారికి ప్రక్కన, ఎడమ ప్రక్కన ఒకడు, కుడి ప్రక్కన ఒకడు, ఇద్దరు దొంగలు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. అందులో ఎడమ వైపు ఉన్నవాడు, మరి మేమైతే మరి దొంగలము, నీవైతే పరిశుద్ధుడు కదా, ఎందుకు నీవు నేరస్తుడిగా నువ్వు బాధపడుతున్నావు, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదూ అని ఎడమ వైపున దొంగ ఆ సిలువలో బాధపడుతున్న ప్రభువుని మరి మాట్లాడినప్పుడు కుడివైపున దొంగ అతడిని గద్దించినాడు. నీవు నేను మన ఇద్దరం దొంగలము, మనం చేసిన పనికి మనం యోగ్యులము సిలువ శిక్షకి, కానీ ఈయనైతే నీతిమంతుడు కదా, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి మరి అతన్ని గద్దించినప్పుడు ప్రభుతో అన్నాడు అతను, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవని అడిగినప్పుడు ప్రభు వెంటనే అన్నాడు, నేడే నాతో పరదేశంలో నందువుగాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు వారు ఈ విధంగా మనుషులను, సర్వ ప్రపంచమును రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకని నేను ముగింపు మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏమనంటే, మోషే కాలంలో ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అంటున్నాడు ఆయన. మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుడు మనకి రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నాడు, దాన్ని ప్రతి వారు పొందుకోమని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారి హృదయం పరిశుద్ధమైపోతుంది, వాళ్ళ యొక్క పాపపు అలవాట్లు మంచిగా మరి మారిపోతూ ఉన్నాయి. ఇక ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించాడో, ఎప్పుడైతే ప్రభు ఆ హృదయంలోనికి వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు తనతో సహవాసం చేశారో, ఇక ఆ క్షణం నుంచి, మార్పు చెందిన ఆ క్షణం నుంచి ఇంకా వ్యక్తులు పాపం చేయడానికి అవకాశం ఉండదు. నోటితో అబద్ధాలు ఆడలేరు, కంటితో చెడ్డ చూపులు చూడలేరు, మరి వారు చేసే పనులు చెడ్డ పనులు చేయలేరు. వారు ఏ పని చేసినా, ఏ కార్యక్రమాల్లో ఉన్నా పవిత్రంగా జీవిస్తారు, పవిత్రమైన పనులు చేస్తారు. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారు అందరూ కూడా నిజంగా ఆత్మీయులుగా ఉన్నటువంటి వారు ఈ విధంగా జీవిస్తారు. చాలామంది ఇంకను యేసుప్రభు నమ్ముకున్నామని ఇంకా మార్పు చెందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, వాళ్ళ హృదయాల్లో ఉన్న చెడుతనాన్ని, హృదయాల్లో ఉన్న పాడుతనాన్ని ఇంకా పూర్తిగా విడిచిపెట్టకుండా కొందరు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం వింటున్న మీరు మీ హృదయాల్లో ఉన్న చెడుతనాన్ని, మీ హృదయాల్లో ఉన్న అపవిత్రతను ఇప్పుడే కడిగి వేసుకోమని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆఖరి వచనాన్ని మనం చదువుకొని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల రాబో ఉగ్రతను ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. మీరు చూడండి, లాక్డౌన్ కాకముందు ప్రజలు ఎంత సంతోషంగా, ఎంత స్వేచ్ఛగా, ఇష్టానుసారంగా తిరిగేవారు. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఈ పోలీసులు అనేవారు నాయకుల యొక్క ఆజ్ఞలకు వారు ఏం చేయబడ్డారు అంటే, వీధుల్లో ఉన్న ప్రజల్ని
ఊళ్ళల్లో ఉన్న ప్రజల్ని, ఇళ్లల్లో ఉన్న ప్రజల్ని అదుపు చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. కేవలం చిన్న ఆ వైరస్ అనేటువంటి కరోనా క్రిమి గురించి ప్రపంచం అంతా అట్టుడికిపోతా ఉంది. ఆ క్రిమి వలన ఈవేళ ప్రపంచంలో వేలాది మంది చనిపోయిన వారిని మనం చూస్తూ ఉన్నాం. లక్షల మంది చనిపోయిన వారిని చూస్తూ ఉన్నాం. దేవుడు తన ఉచితమైన ప్రేమతో మన ఇండియా దేశాన్ని ఇంకా బాగా కాపాడాడు. మన ప్రజలకు కూడా కరోనా వైరస్ వస్తుంది, కానీ మళ్ళా వారు రికవర్ అయిపోతూ ఉన్నారు. ఇదంతా దేవుని కృప. అయితే గమనించండి, ఈ మానవులు, ఈ నాయకులు, ఈ యొక్క వైద్య సిబ్బంది వారు, పోలీస్ రక్షణ శాఖ వారు, ఈ పారిశుద్ధ శాఖ అయినటువంటి మున్సిపాలిటీ వారు, లేక మొత్తం పారిశుద్ధ శాఖ వారు, అలాగే మరి ఇంకా ఎంతోమంది మరి ఈ యొక్క కరోనా ఈ వైరస్ అనే క్రిమి కోసం అందరూ ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా భయపడిపోయి వారు బయటకు రాకుండా ఇండ్లలోనే మార్చి 22 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా దాని గురించి భయపడుతూ ఉన్నారు. ఈ యొక్క కరోనా గురించి జనాలకు ఎప్పటికీ కూడా కంట్రోల్ చేయడానికి ట్రైన్స్ ఆపివేశారు, బస్సులు ఆపివేశారు, మనుషుల్ని బైకుల మీద వెళ్లకుండా ఆపు చేశారు, మనుషులు కూడా నడవకుండా ఇళ్లలోంచి బయటకు రాకుండా ఆపివేశారు. అలాగనే విమానాలు ఆపివేశారు, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. అలాగనే షాపులు యొక్క చిన్న షాపులు, చిన్న కొట్లు, పెద్ద షాపింగ్ మాల్స్ ప్రతిదీ కూడా ఆగిపోయాయి, ఆపివేశారు. కేవలం దేనికోసం? ఈ కరోనా అనేటువంటి ఈ వైరస్ అనే చిన్న క్రిమి కోసం మనుషులు భయపడిపోతూ ఉన్నారు ప్రపంచమంతా. కానీ సృష్టించిన సృష్టికర్తైన దేవునికి మరి భయపడరా? సృష్టికర్తైన దేవునికి లోబడవా? అందుకనే దేవుడు ఆయన పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. అందుకని నేను అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల రాబో ఉగ్రతను ఎలాగో తప్పించుకుందాము. రాబోయే కాలంలో భయంకరమైన తీర్పు ఉన్నది, భయంకరమైన అగ్నిగుండం ఉన్నది. ఆయన నమ్మిన వారు మోక్షానికి వెళ్తారు, ఆయన నమ్మని వారు అగ్నిగుండానికి వెళ్తారని ప్రభు చెప్తున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మార్చి 22 నుంచే ఇప్పటి వరకు భరించలేని మానవులు ఇంకా మరి భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుందంటే ఎలా భరించగలరు? అందుకని దైవజనుడిగా ఎంతో భారంతో మీ కొరకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. అందుకని ప్రభు అంటున్నారు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లా రాబోవు ఉగ్రతను ఎలాగూ తప్పించుకుందాము అంటున్నాడు. ఇక భయంకరమైనటువంటి శిక్ష రాబోతూ ఉంది. ఆ శిక్ష మనం తప్పించుకోవాలంటే జాతి, మతము, కులము, వర్గము, రంగు భేదం లేకుండా చదువుకున్నవాడవని, చదువు లేనివాడవని, నీవు ఆస్తిపరుడైనా ఆస్తి లేకపోయినా, నీకు జ్ఞానమున్నా జ్ఞానం లేకపోయినా, నీవు ఎవరివైనప్పటికీ, అధికారివైనా అధికారివి కాకపోయినా, నీవు ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీవు ఎవరివైనా సరే మానవుడుగా ఉన్నావంటే నువ్వు రక్షణ పొంది తీరాలి. అట్టి రక్షణ మరి నీవు పొందుకుంటావా? ఆ భాగ్యం నీకు కావాలా? ఈ రక్షణ భాగ్యం నీకు పరిచయం చేస్తున్నాను. ఇప్పటి వరకు నీవు రక్షణ పొందుకోకపోతే ఈ క్షణం నుంచి అయినా రక్షణ పొందుకొని నీ బ్రతుకు కాలం అంతా కూడా పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, దేవుని కుమారుడుగా, కుమార్తెగా జీవించమని నీవు ఎప్పుడైతే రక్షణ పొందుతావో నీ జీవితంలో ఏమైతే నెరవేరలేని పనులు ఉన్నాయో, వివాహం కాలేదా, వివాహం జరుగుద్ది, వ్యాపారం సరిలేదా, వ్యాపారం అభివృద్ధి అవుతుంది, మరి సరైనటువంటి ఉద్యోగం నీకు రాలేదా, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, నీ జీవితంలో ఏమి కావాలో సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీ కూడా నీకు కావాలి అని అంటే ఇప్పుడే మోకరించి నాతో కలిసి యేసు ప్రభువాన్ని ప్రార్థన చేయి. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా ప్రియులైనటువంటి నీ బిడ్డలు ఇంతవరకు నీ సందేశాన్ని విన్నారు. నీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరికి కావాలి. లోకంలో నిన్ను నమ్ముకోక నశించిపోతున్నారు.
హృదయాల్లో మున్సిపాలిటీ చెత్త వలె పేరుకొని పోతా ఉంది. మానవులైన ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి వారిని కూడా నీవు రక్షించాలని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చావు. నీలాగా వచ్చిన వారు ఈ భూమి మీద ఇంకెవ్వరూ లేరు. నీవే రక్షకుడవు, నీవే నీతిమంతుడవు, నీవే పరిశుద్ధుడవు. నీవు ఈ పాపులను రక్షించడానికి, ఈ యొక్క దోషములను తొలగించడానికి ప్రతి వారి నిమిత్తమై నీవెంతో ప్రాణత్యాగం చేశావు. నీలాగా ప్రాణత్యాగం చేసిన వారు ఎవరున్నారు స్వామి? నీ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇప్పటి వరకు కూడా ఇంకా రక్షించబడని వారు, ఇప్పటి వరకు కూడా ఇంకా నేను ఎరుగని వారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని నీ సత్యాన్ని, నీ ప్రేమను గుర్తించి నీవు ఈ లోకంలో జీవించినప్పుడు ఎందరో రోగులను బాగు చేస్తావు, ఎందరో పాపుల జీవితాన్ని మార్చివేస్తావు. మేము విన్నాం సమరయ స్త్రీని, ఆమె పాపపు జీవితంలో ఉంటుండగా ఆమెను ఎవ్వరూ కూడా మార్చలేకపోయారు. నీ మాట ద్వారా ఆమె మనస్సు మారిపోయింది, ఆమె బ్రతుకు మారిపోయింది. సమరయ మంచి సమరయుడు అనేటువంటి వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు వెళుతున్న ఒక దొంగల చేతిలో చిక్కుకున్న వ్యక్తిని అద్భుతంగా ఎవరు పట్టించుకున్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకొని ఆ వ్యక్తికి గొప్ప ఆదరణీయం, గొప్ప కనికరము చూపించి అతని గాయాలు కడిగి అతన్ని గాయాలు శుద్ధి చేసి మందు వేసి పూటకొళ్ళవాని ఇంటికి మీ సహవాసానికి తీసుకెళ్ళి అతన్ని ఎంతో బలపరిచి ఆత్మీయంగా వర్ధిల్ల చేశావు. అలాగనే నీవు చనిపోతున్న సమయంలో కూడా నీ కుడి ప్రక్కన దొంగవాడిని క్షమించావు, అతన్ని పరలోక రాజ్యంలో చేర్చుకున్నావు. అలాగా ఈనాటి వరకు కూడా మరి నీవు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నావు. నీవు సజీవుడైన దేవుడివై ఉన్నావు. నీవు నిజమైన దేవుడు అని, సత్యవంతుడు అని, నీవు సజీవుడు అని, నీవు మాట్లాడేవాడు అని, నీవు చూచుతున్న దేవుడని ప్రజలందరూ గుర్తించి నీ సత్య మార్గంలో జీవించడానికి సహాయం చేయమని అనేకమైన ప్రజలను ప్రభువా నీ వాక్యమైన వారిని నీవు రక్షించుకొని వారిని వారి జీవితాల్లో మరి నీ సన్నిధి సహవాసం ఎదిగి బిడ్డలుగా వారిని నడిపించమని, ఇంకా ఇప్పటి వరకు కూడా నేను ఎరగని వారు, ఇప్పటి వరకు నిన్ను నమ్మని వారు, ప్రతి వారు కూడా నిన్ను నమ్ముకొని వారి జీవితకాలం నమ్మకంగా జీవించి నీ రాజ్యానికి చేరినప్పుడు పరిశుద్ధతతో మీ సన్నిధి వచ్చేటట్లుగా ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఎవరు అవసరాలతో, ఎవరు సమస్యలతో ఈ యొక్క మరి వాక్యము వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా గొప్ప కార్యాలు జీవితాల్లో జరిగి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభును త్వరగా రాని యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకుంటూ అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సహవాసం నీ సహవాసంలో చేరిన ప్రతి బిడ్డలకు మరి ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ నీ కృప, నీ సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు ఈ కార్యక్రమాలను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. మీరు మీ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాకు వినబడుతున్నాయి. చాలామంది చెప్తున్నారు మేము ఎన్నో విధాలుగా దీవించబడుతున్నాం, మీరు ప్రార్థించగా మా బాధలు, మా సమస్యలు తీరుతున్నాయి, మాకు మనశ్శాంతి కలుగుతూ ఉంది, మా జీవితంలో ఎన్నో మంచి కార్యాలు దేవుడు జరిగిస్తున్నారని మాకు ఫోన్ ద్వారా చాలామంది మెసేజ్లు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే ఛానల్లో ICM వాయిస్ ఆఫ్ గాడ్ అనే ఛానల్లో యూట్యూబ్లో కలుసుకుందాం. దేవుడు మీకు, మీ కుటుంబాలకి తోడై నడిపించును గాక. ఆమేన్.